కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఫైర్ అయ్యారు. గోబెల్స్ ప్రచారంతో కడియం పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. చేయని పనులు చేసినట్లు ప్రజలను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కడియం శ్రీహరికి ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మోసాలపై డప్పు కొట్టి దరువేసి ప్రచారం చేస్తానని రాజయ్య తేల్చి చెప్పారు. ఇంటింటికి బాకీ కార్డులు పంచి ప్రచారం చేస్తానని పేర్కొన్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ ఈరోజు గణపురం నియోజకవర్గ ప్రజలకు ఏం చేయకుండానే అన్ని చేసినట్టు విష ప్రచారం చేసుకుంటూ పబ్బం గడుపుతున్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. అంతేకాకుండా గణపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని వారు పిలుపునిస్తూ ఉన్నారు. నేను కడియం శ్రీహరికి సవాల్ చేస్తా ఉన్నా. నేను డప్పు కొట్టి దరివేసుకుంటూ 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి సంక్షేమాల గురించి, 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఊరూరికి నేనేమి చేశానో చెప్పుకుంటూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తా. నీకు దమ్ము ధైర్యం ఉంటే మొన్న నువ్వు గెలిచినప్పుడు ఏ మేనిఫెస్టో చెప్పి ఏ నాయకుని ప్రచారంతో గెలిచావో చెప్పు. బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ గారు ప్రచారంతో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ద్వారా గెలిచినావు. ఈరోజు మరి ఎలాంటి సిగ్గు శరం లేకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిమంటున్నావు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు 420 హామీలతో ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. గ్యారంటీ కార్డు మీద అప్పటి కాంగ్రెస్ అభ్యర్థులు సంతకం పెట్టి మరీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ కనుక నువ్వు తిరగగలేదు ఉంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన 6 గ్యారంటీలు 420 హామీలో ఏం చేసినావో శ్వేతపత్రం విడుదల చేసి గ్రామాలు తిరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.